ఎందుకు పిలిచారు? సాంగ్ రికార్డింగ్ జరిగేటప్పుడు ఇలా పిలుచుకొచ్చారేంటి? సాంగ్ రికార్డింగ్ అయిన తర్వాత ముందు మీకు వేసి వినిపిస్తాను, మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. నా మాట చెప్పేది విను. చూడు, ప్రొడ్యూసర్ రికార్డింగ్కి బయలుదేరి వస్తా అంటే ఆయన కారుకి యాక్సిడెంట్ అయిందంట. యాక్సిడెంట్? ఆయనకేం కాలేదు, కానీ అది సెంటిమెంట్గా అపశకునం అని రికార్డింగ్ క్యాన్సిల్ చేశాడు. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పు శివ. సార్, ఒక హాఫ్ డే లీవ్ కావాలి సార్. ఏమిటి, నీకు హాఫ్ డే లీవ్ కావాలనా? కొంచెం ఆగు. నిజమే, కల కాదు. ఏంటి శివ, కంపెనీలు చేరి 4.5 సంవత్సరాలు అవుతుంది, అరగంట కూడా పర్మిషన్ అడగలేదు, ఇప్పుడు హాఫ్ డే లీవ్ అడుగుతున్నావే? ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదు సార్. నా తమ్ముడు మ్యూజిక్ డైరెక్టర్ కావాలని ట్రై చేస్తున్నాడని చెప్పాను కదా సార్. అవును, వాడికి ఛాన్స్ దొరికింది సార్. వెరీ గుడ్. ఏంటి చెప్పనే లేదు? అది కాదు సార్, ఈరోజు వాడికి మొదటి పాట రికార్డింగ్. ఉదయం ఇంటి నుంచి వస్తున్నప్పుడు బాగా చేయమని చెప్పే వచ్చాను సార్, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత టెన్షన్, ఆఫీస్లో పని చేయలేకపోతున్నాను. వాడు ఎలా చేస్తాడో అది చూడాలని ఆశగా ఉంది సార్. సో ఒక హాఫ్ డే పర్మిషన్ ఇచ్చారంటే. హాఫ్ డే ఏంటి, 4 రోజులు లీవ్ తీసుకో. 4 సాంగ్స్ రికార్డింగ్ కి తమ్ముడు దగ్గర ఉండి మోరల్ సపోర్ట్ ఇవ్వు. తమ్ముడిని ఎంకరేజ్ చేయడం ముఖ్యం. ముందు ఆ పని చూడు. ఈ రోజు మాత్రం ఒక హాఫ్ డే, రేపటి నుంచి యాజ్ యూజువల్. గ్రాంటెడ్, ఎంజాయ్. థ్యాంక్ యూ. తమ్ముడు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు, ఇక మమ్మల్ని మర్చిపోతాం అనుకుంటా. అయ్యో, అలాంటిదే లేదు సార్. వాడి ట్రాక్ వేరు, నా ట్రాక్ వేరు. వాడు సంతోషంగా ఉండాలి. వాడు సంతోషంగా ఉంటే అంతే చాలు. ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. క్యారీ ఆన్. హలో, ప్రసాద్ స్టూడియో సార్? అవును సార్. అక్కడ శ్రీధర్ అని కొత్త మ్యూజిక్ డైరెక్టర్, అతను రికార్డింగ్ మొదలెట్టారా? ఆ రికార్డింగ్ క్యాన్సిల్ అయింది సార్. సార్ ఏమంటున్నారు? ప్రొడ్యూసర్కి యాక్సిడెంట్ అయిందని రికార్డింగ్ క్యాన్సిల్ చేసి అందరూ వెళ్ళిపోయారు సార్. యాక్సిడెంట్? ఏమైందన్నయ్య? చెప్పరా. ప్రొడ్యూసర్ కార్ యాక్సిడెంట్ అయిందట. రికార్డింగ్ క్యాన్సిల్. రికార్డింగ్ క్యాన్సిల్ అయిందా? సాధించాలనుకున్నాను నాన్న, దురదృష్టం. ఇప్పుడు మన మన శ్రీధర్ ఎక్కడున్నాడు? తెలీదు. భయంగా ఉంది నాన్న. వాడు వస్తే ఎవరు దాని గురించి మాట్లాడకూడదు ప్లీజ్. ఏది అడగకూడదు. అలాగే.
డబ్బులు ఇటీ నువ్వు తీసుకో. ఒరే సూరి లైన్ ఎక్కడికి గీయను రా. ఇక్కడికి గీయనా? ఇగో గీస్తున్నాను చూడు. ఒరే అందరు చూడండి రా, లైన్ కరెక్ట్ గా గీస్తున్నాను. ఇప్పుడు నేను కొట్టబోతున్నా, అందరూ చూడండి. చూసుకో అన్నా. నేను కూడా ఒకసారి కొడతా. అయితే రా, ఎత్తుకుంటాను, కొడదు గాని. వద్దన్నా నేను ఎగిరి కొడతాను, నా వల్ల అవుతుంది. చూడన్నా నేను కొడతాను. రే కొట్టగలవు దాన్ని. రే అదంత ఎత్తులో ఉంది, కొట్టగలవు దాన్ని. నీ లెవెల్ కాస్పడరా. పోరా పో, కొట్టుడు పో. పిలుస్తున్నారా? వెళ్ళండి రా. పిలుస్తున్నారు, రండి రండి. सखी सखी रा 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 ओ सखी सखी ओ सखी सखी रा 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 ओ सखी सखी నువ్వు పున్నమి చంద్రుని వీధిలో విహంగానివా నువ్వు నక్షత్రాల వీణలో సరాగానివా ఆకాశ వీధుల్లో పయనాలు చేస్తున్న భూమినే మరవకు హే ప్రియా ప్రియా ఆవేదన పాలవకు నిన్నే తాకి నీ పేరే అక్కడ చెక్కు తత్త తత్త తత్తారత్తారత్త తత్త తత్త తత్తారత్తారత్తారా
మనసుకు కవచమవి చితిలోను చిగురించు మది వ్రేళుల స్పర్శపడి నా హృదయం సడినే వినరా గెలిచేది నువ్వే కదరా సంగీత సామ్రాజ్యాన్ని ఏలేరా నువ్వే పలే పలే నీ అభినందనకు వజ్రం ముత్యం ఇవ్వాలి బహుమానం ప్రియా ప్రియా నీ ఆత్మీయత వేదం వింటే కాదా నా రక్తం ఉరికే సంద్రం ఓ సఖా సఖా రా 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 ఓ సఖా సఖా కాలేజీ కాలేజీ అక్క ఎక్కడ కాలేజీ అక్టోబర్ నవంబర్ ఎప్పుడక్క మ్యారేజీ వచ్చేసి బీచ్ కూడా లా 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 సందర్భం కలిసి వస్తే ఓమైనా సంగీతం మార్చేస్తా రాళ్ళైన కరిగేలా ఎన్నెన్నో రాగాలు పలికిస్తా దిగులేలా భయమేలా నీ తోడై నేనుంటా ఈ భూమి విడిపోని నిన్ను ఎదలో నిలుపుకుంటా హృదయంలో నేను దిగుంటా శ్వాసల్లో సవ్వడి వింటా గుండెల్లో పొంగే సంద్రం తోటి వింటూ పోనీ బాలా బాలా నీ శ్వాసే సంగీతం అందం చందం నీ మౌనం కూడా నాదం వలపే దీపం వెలిగించే అనుబంధం నాలో పూసే నీ తీయని ఊసే వేదం ఓ సఖా సఖా రా 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 ఓ సఖా సఖా ఓ సఖా సఖా రా 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 ఓ సఖా సఖా నువ్వు పున్నమి చంద్రుని వీధిలో విహంగానివా నువ్వు నక్షత్రాల వీణలో సరగానివా ఆకాశ విధులో పయనాలు చేస్తున్న భూమినే మరవకు హే, 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 హే. ఇంకోసారి గనక నాతో పెట్టుకున్నావంటే నిన్ను మాత్రమే కాదు నీ కుటుంబాన్ని కూడా లేపేస్తాను. నన్ను కొట్టినా పర్వాలేదు, ఇంతటితో వదిలే.